మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో కలిసేందుకు వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారని 5 కేసులు నమోదు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కూడా పోలీసులు కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు బీసీ నాయకుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ తదితర ముఖ్య నేతలపై కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి జిల్లా జైలు వరకు జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫుటేజ్ను పోలీసులు పరిశీలించి మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నట్టు సమాచారం. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులకి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, ఒకటి ర్యాలీ నిర్వహించారు, ఫ్లెక్సీలు కట్టారు, ఇలాంటి రకరకాల ఆరోపణలతో ఈసారి కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎంతమందిపై మొత్తంగా కేసులు పెట్టారు, ఎలాంటి సెక్షన్స్ పెట్టారు లోకేష్? బిందు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులతో ఈ యొక్క పరంపర అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి మీద 3 కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్, ఈ యొక్క బీసీ నాయకుడైన సుభాష్ చంద్రబోస్ మీద, ఇతరుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మొత్తం మీద కేసులు నమోదు చేశారు. ఏదైతే ఈ యొక్క ఆంక్షలను నిబంధనలను ఉల్లంఘించారంటూ ఏదైతే పోలీస్ యాక్ట్ ఉందో వాటిని పట్టించుకోకుండా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారంటూ ఈ యొక్క వీరి మీద కేసులు బనాయించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క అభిమానులు తండోపతండాలుగా వచ్చిన నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ యొక్క కేసులు నమోదు చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క బీసీ నాయకులు నిరసన వ్యక్తం చేసిన దాని మీద కూడా ఆ కేసులు నమోదు చేశారు. ఒక ఫ్లక్స్ అంటే ఒక బ్యానర్ కట్టినందుకు దాని మీద కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కేసుల పరంపరను చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుకు చర్యలో భాగంగానే తమపై కేసులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.